హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే టీవీ ఇండియా. వీక్షకులారా, జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది? నరేంద్ర మోడీ 5 ఏళ్లలో అదేం మ్యాజిక్ చేశారు? మోడీ నిజంగా ముస్లిం వ్యతిరేకినా? అప్పట్లో సైనికులపై రాళ్లు రువినవాడు నేడు మోడీ గారి భక్తుడు. దాని వెనుక కారణం ఏమిటి? ఇదంతా ఎలా సాధ్యమైంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. అయితే అంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి 5 ఏళ్లు కావస్తుంది. కానీ అప్పటి నుంచి కాశ్మీర్పై దృష్టి పెట్టని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మార్చి 7వ తారీఖు కాశ్మీర్ శ్రీనగర్లకు పర్యటన చేసి వచ్చారు. కాశ్మీర్లో మోడీ గారి ర్యాలీ సమ్మేళనాన్ని చూసినప్పుడు ఇది జమ్మూ కాశ్మీరేనా అన్న అనుమానం వస్తుంది. అంత జనం వచ్చారు. మోడీని చూడటానికి పెద్ద జనసాగరమే వచ్చింది. ఇసుక వేస్తే కిందకి రాలదు అంటారే, అలా. ఇవన్నీ చూస్తుంటే ఇది కలమా నిజమా అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేదో ఈ కళ్ళతోనే చూశాము. యువకులు గన్ పట్టుకొని తిరుగుతూ రాళ్లను సైనికులపై విసరడం అతి సామాన్యంగా కనిపించే దృశ్యం. ప్రజలు అక్కడ భయభయంగా తిరిగేవారు. అక్కడ పరిస్థితి అప్పుడు అంత దారుణంగా ఉండింది. మీకు ఈ వీడియోలో ఒక ముస్లిం యువకుడిని చూపిస్తాను. ఇతను కూడా రాళ్ళు రువేవాడు. అయితే ఇప్పుడు ఆ యువకుడు మోడీకి నిజమైన అభిమాని. కొందరి స్టైల్లో చెప్పాలి అంటే మోడీ భక్తుడు. ఒకసారి ఇతని మాటలు వినండి. కాశ్మీర్ ఎలా మారిపోయింది, పరిస్థితులు ఇప్పుడు ఎలా మారిపోయి అంటానికి ఇతనే బెస్ట్ ఎగ్జాంపుల్. मैं जब 10th में पढ़ता था, मैं भी खुद पत्थर फेंकता था, मैं भी पत्थरबाज था. हमें कोई काम नहीं होता था, हमें 500 देते थे, हम पत्थर फेंकते थे. हम ये नहीं देखते थे हमें गोली वहां से लगेगी या क्या हो जाएगा. जब मैं सुधर गया तो उन्होंने उन लोगों को क्यों नहीं सुधराया है? मैंने वोट आज तक नहीं डाला था, लेकिन मैंने जब से मोदी जी बन गए मैंने वोट डाला है. हर किसी को बोलता है मोदी जी को कामयाब करो. बच गया हूँ ना मैं. हम मेरी जैसे हजारों नौजवान, लाख नौजवान वहाँ बच गए क्योंकि हम पत्थर. విన్నారు కదా, ఈ మాటలు 500 ఇచ్చి చెప్పించిన మాటలు కాదు, తన అనుభవంలోని మాటలు. 500 రూపాయలకు రాళ్లు రువ్వేవాడిలో మోదీజీ మార్పు తెచ్చారు. అదే మోదీజీ సత్తా. నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు సంబరాలనే చేసుకున్నారు. మోడీ కాశ్మీర్ నుంచి ఎన్నికలకు నిలబడాలి అని ఒక మహిళ ఇలా చెప్పింది. लोकसभा इलेक्शन चुनाव सामने है. हम नरेंद्र मोदी साहब से आग्रह करते हैं कि वो कश्मीर से चुनाव. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన బలం. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి పోటీ చేయమని ప్రజలు అడిగేటట్టు ఉండాలి. కానీ దురదృష్టవశాత్ కొంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులకు సురక్షితమైన ఒక నియోజకవర్గాన్ని వెతుకోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి ఏం చెప్తాం చెప్పండి. మరో యువకుడు నజీం. ఇతను తేనె వ్యాపారి. మోడీతో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దానితో మొత్తం సోషల్ మీడియాలోనే ట్రెండ్ అయిపోయాడు. మరో ముఖ్య విషయం ఏంటంటే మోడీ గారు కాశ్మీర్ని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు. హజ్రత్బాల్ అనేది ముస్లింల ఒక మత స్థలం. ఇది శ్రీనగర్లో ఉంది. కాశ్మీర్ పర్యటనలో మోడీ గారు ఈ మసీదుకి కొన్ని అభివృద్ధి ప్యాకేజీని కూడా ప్రకటించారు. అంతేకాదు ఈ మసీదు అభివృద్ధికి కొంత నిధులు కూడా విడుదల చేస్తామన్నారు. హజ్రత్బాల్ మసీదును కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే మోడీ గారి కల. నిజంగా మోడీ గారు ముస్లిం వ్యతిరేకి అయితే ఇదంతా చేసి ఉండేవారే కాదు. ఏమంటారు? మోడీ గారు కాశ్మీరీ ప్రజలకు ఏమీ చేయకపోతే ఇలా రాళ్లతో కొట్టేవారు కూడా మోడీ భక్తులు అయ్యేవారే కాదు. దీనికి మీరేమంటారు? వీక్షకులారా, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇంకా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే.